చెస్టర్ భవిష్యత్తు కోసం పోరాడతాడు, కానీ అతని గతం అతన్ని వదలదు. ఈ ఎపిసోడ్లో ఒక భయంకరమైన ఆత్మ ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంది. దీని ముందు పార్ట్స్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. చెస్టర్ వాళ్ళ ఫ్యామిలీ లజ్ 1 మంత్ నుంచి క్యాంప్లోనే ఉంటారు. పెళ్లి అవ్వకముందే ప్రెగ్నెంట్ అయింది అని లజ్తో క్యాంప్లో ఎవరు సరిగ్గా ఉండరు. అసాకోకి కూడా లజ్ మీద మంచి ఒపీనియన్ ఉండదు. చెస్టర్ క్యాంప్లో పిల్లల్ని, పక్షుల్ని ఫొటోస్ తీసి అవి బ్లర్గా వస్తున్నాయో లేదో చూస్తాడు. యూకో చెస్టర్ ని లజ్ ని చూస్తూ ఉంటుంది. అసాకో తన ఫ్రెండ్స్ మొక్కల్ని పెంచుతారు. ఒక మొక్కకి కూరగాయ వస్తుంది. కూరగాయని చూసి మంచి శకునం అనుకుంటారు. అసాకో కూరగాయని తింటుంది. దానిలో పురుగు ఉంటుంది. చెస్టర్ కి క్యాంప్ లో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. క్యాంప్ లో జపనీస్ ట్రాన్స్లేటర్స్ జాబ్ కి హైర్ చేసుకుంటున్నాము అని పోస్టర్ పెడతారు. జాబ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంటాయి. హెన్రీ జార్జ్ ఫురియాని క్యాంప్ లో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పంపిస్తారు. హెన్రీ కాళ్ళకి ఫ్రాస్ట్ బైట్ ఉంటుంది. హెన్రీ లైట్ ని కూడా చూడలేకపోతాడు. అసాకో ఏమైంది అని అడుగుతుంది. ఫురియా చెప్పబోతాడు. హెన్రీ ఫురియాని ఏమైందో చెప్పనివ్వడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ హెన్రీకి స్పైస్ ఉన్నారు, మనం ఇప్పుడు మాట్లాడేది కూడా వింటూ ఉండొచ్చు అని టెన్షన్ వస్తుంది. అప్పుడే చెస్టర్ లజ్ హెన్రీకి బ్రేక్ఫాస్ట్ రూమ్ కి తీసుకొస్తారు. లజ్ హెన్రీకి కాళ్ళు పెట్టుకోవడానికి వేడి నీళ్లు తెస్తుంది. హెన్రీ లజ్ తెచ్చిన వేడి నీళ్లు కింద పడేసి లజ్ స్పై అయి ఉండొచ్చు అంటాడు. చెస్టర్ లజ్ రూమ్ లో నుంచి వెళ్ళిపోతారు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఫురియా వచ్చి ఇక్కడ ఆత్మలు ఉన్నాయి అని వైలెంట్ గా ప్రవర్తిస్తాడు. ఫురియా తన కొడుకు తోషిరోని చంపాలని చూస్తాడు. సోల్జర్స్ ఫురియాని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. చెస్టర్ ఫ్రెండ్ ఏమీకి క్యాంప్ లో సెక్రటరీగా జాబ్ వస్తుంది. నైట్ చెస్టర్ ఫురియాని కలవడానికి వెళ్తాడు. ఫురియాని జైల్లో పెడతారు. ఫురియా చెస్టర్ తో నేను అలా బిహేవ్ చెయ్యలేదు, ఆత్మలు నన్ను అలా చేసేలా చేశాయి, ఆత్మలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి, నువ్వు కూడా నాలాగా అయిపోతావు, క్యాంప్ నుంచి వెళ్ళిపో అంటాడు. లజ్ కింద పడుతుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. చెస్టర్ బేబీకి ఏమైనా అయిందా అని డాక్టర్ ని చెక్ చేయమంటారు. బేబీకి ఏమీ అవ్వదు. చెస్టర్ లజ్ కింద పడడం వెనుక యూకో కానీ ఇంకెవరో ఉంటారు అనుకుంటాడు. సోల్జర్ ఫురియాని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాడు. యూకో వచ్చి ఫురియాని చంపేస్తుంది. చెస్టర్ క్యాంప్ నుంచి దూరంగా వెళ్ళడానికి, డబ్బులు సంపాదించడానికి ట్రాన్స్లేటర్ జాబ్ లో పాస్ అయ్యి మిలిటరీ ట్రాన్స్లేటర్ గా జాయిన్ అవుతాడు. చెస్టర్ తనని వదిలేసి వెళ్తున్నాడు అని లజ్ కి బాధ వేస్తుంది. చెస్టర్ లజ్ కి ఈవిల్ శక్తి వెంటాడుతుంది అని వెళ్ళిపోతున్నాడు అని చెప్పడు. యూకో చెస్టర్ లజ్ ని చూస్తూ ఉంటుంది. చెస్టర్ హెన్రీతో నేను వెళ్తున్నాను అంటే హెన్రీ నన్ను సోల్జర్ స్పై లాగా చూశారు, నన్ను కొట్టారు, నన్ను చలిలో వదిలేశారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతున్నావు, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు అంటాడు. హెన్రీ డబ్బులు సంపాదించడు, ఏమీ చెయ్యడు, అలా ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. చెస్టర్ నేను డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నాను అంటాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ చెస్టర్ క్యాంప్ నుంచి వెళ్తాడు. చెస్టర్ లజ్ తో మాట్లాడుతుంటే ఒకలాంటి గాలి వస్తుంది. లజ్ ప్రెగ్నెంట్ కాబట్టి తన బట్టలు తనకి సూట్ అవ్వవు. చెస్టర్ బట్టలు వేసుకుంటుంది. అందుకే చెస్టర్ తన కెమెరా అమ్మి లజ్ కి ఒక ప్రెగ్నెన్సీ డ్రెస్ కొంటాడు. అసాకో చెస్టర్ జుట్టు కొంచెం తీసుకుంటుంది. చెస్టర్ కి ఏమైనా అయ్యి చనిపోతే, తన బాడీ దొరకకపోతే చెస్టర్ జుట్టుని పూడ్చి పెడతారు. లజ్ కి కడుపు నొప్పి వస్తుంది. బేబీకి ఏమైనా అయిందేమో అని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడున్న డాక్టర్ లజ్ కి సరిగ్గా ట్రీట్మెంట్ చెయ్యడు. అందుకే క్యాంప్ లో ఇంకొక డాక్టర్ ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్ బేబీకి ఏమీ ప్రాబ్లం లేదు, ఆరోగ్యంగా ఉంది అంటుంది. ఆ డాక్టర్ ఎవరో కాదు, యూకో లజ్ దగ్గరికి డాక్టర్ లాగా వస్తుంది. చెస్టర్ మిలిటరీ ట్రాన్స్లేటర్ గా చేరి కొన్ని మంత్స్ అయిపోతాయి. చెస్టర్ లజ్ కి అప్పుడప్పుడు లెటర్స్ రాసి పంపుతూ ఉంటాడు. లజ్ కూడా చెస్టర్ కి లెటర్స్ రాస్తుంది.
చెస్టర్ కి 6 రోజుల నుంచి నిద్ర రాదు. నిద్రపోదామంటే ఏదో తన దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. చెస్టర్ కొత్త కెమెరా కొనుక్కుంటాడు. చెస్టర్ బయటికి వెళ్లి ఈవిల్ స్పిరిట్ నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు అని ఫొటోస్ తీస్తాడు. చెస్టర్ ఫొటోస్ లో ఏమైనా కనిపిస్తుందేమో చూస్తాడు. ఫొటోస్ లో ఏమీ కనిపించదు. చెస్టర్ టెంట్ చినిగి ఉంటుంది. లజ్ యూకో దగ్గరికి అప్పుడప్పుడు చెకప్ కి వెళ్తుంది. యూకో బేబీ కోసం లజ్ కి ఒక డ్రమ్ బొమ్మ ఇస్తుంది. అసాకో లజ్ ని చిన్నగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఒక సోల్జర్ కి యూకో కనపడుతుంది. ఆ సోల్జర్ మందు బాటిల్ పట్టుకొని వాచ్ టవర్ ఎక్కుతాడు. ఎవరైనా అతన్ని ఆపాలని చూసినా అతను ఆగడు. సోల్జర్ వాచ్ టవర్ నుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకుంటాడు. సోల్జర్ కి ఎవరు మందు తాగించారు అని ఆల్కహాల్ కోసం అందరి రూమ్స్ వెతుకుతారు. యోషిదా బెడ్ దగ్గర మందు బాటిల్స్ ఉంటాయి. యోషిదా కొడుకుని సోల్జర్స్ తీసుకువెళ్తారు. లజ్ యూకో దగ్గర చెకప్ కి వెళ్ళినప్పుడు యూకో చెక్ చేసి లజ్ కి ట్విన్స్ పుట్టబోతున్నారు అని చెప్తుంది. లజ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. లజ్ అసాకో వాళ్ళకి నాకు ట్విన్స్ పుడుతున్నారు అని చెప్తే అసాకో షాక్ అవుతుంది. లజ్ ని చెస్టర్ కి ట్విన్స్ పుడుతున్నారు అని పుట్టేదాకా చెప్పొద్దు అంటుంది. ట్విన్స్ పుడితే బ్యాడ్ లక్ అని వాళ్ళు నమ్ముతారు. రూమ్ లో బ్యాడ్ లక్ పోవడానికి పూజ చేస్తారు. లజ్ కి కోపం వచ్చి మీరు ఏమనుకుంటారో అనుకోండి, నా పిల్లలు బ్యాడ్ లక్ కాదు అని అక్కడి నుంచి వెళ్తుంది. చెస్టర్ కి ఇంకా నిద్ర పట్టదు. చెస్టర్ కి యూకో కనపడుతుంది. చెస్టర్ ట్రాన్స్లేషన్ వర్క్ చేస్తుంటే ఎవరో చెస్టర్ ని పొడిచినట్టు అనిపిస్తుంది. కానీ ఏమీ జరగలేదు. ఒక సోల్జర్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ చదివి చెస్టర్ సోల్జర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు. సోల్జర్ జపనీస్ లో తెల్ల దెయ్యం అని అంటూ ఉంటాడు. సోల్జర్ చెస్టర్ ని చూడంగానే చెస్టర్ ని అటాక్ చెయ్యాలని చూస్తాడు. వేరే సోల్జర్స్ అతనిని పట్టుకొని ఆపుతారు. సోల్జర్ చెస్టర్ తో నేను నిన్ను చంపేస్తాను అంటాడు. లజ్ చెస్టర్ కి మనకి ట్విన్స్ పుట్టబోతున్నారు అని లెటర్ రాస్తుంది. లజ్ కి బేబీస్ పుట్టే టైం వస్తుంది. లజ్ కి ట్విన్స్ పుడుతున్నారు అని తెలిసి ఎలా డెలివర్ చేయాలి అని డాక్టర్ టెన్షన్ పడతాడు. డాక్టర్ ఇప్పటిదాకా ట్విన్స్ డెలివరీ చెయ్యలేదు. యూకో లజ్ కి డెలివరీ చేసే నర్స్ లోకి వెళ్తుంది. లజ్ ట్విన్ బేబీస్ పుట్టక ముందే చనిపోతాయి. కిడ్నాప్ అయిన సోల్జర్ చెస్టర్ పక్కన ఉన్న సోల్జర్స్ ని మంటతో కాల్చేస్తాడు. మిగతా సోల్జర్స్ చనిపోతారు. కానీ చెస్టర్ కి ఏమీ అవ్వదు. కిడ్నాప్ అయిన సోల్జర్ మేము తెల్ల దెయ్యాల్ని చంపేస్తాము, నేను తకహషిని ఫాలో అవుతున్నాను అంటాడు. లజ్ అసాకోకి యూకోకి నా బేబీస్ కి ఏమైందో తెలియాలి, నాకు చాలా హెల్ప్ చేసింది, యూకోకి నా బేబీస్ చనిపోయారు అని చెప్పమంటుంది. అసాకో యూకో క్యాబిన్ కి వెళ్తుంది. అక్కడ జుట్టు ఉంటుంది. యూకో మాస్క్ వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లి తన నిజ స్వరూపం చూపించి డాక్టర్ తో నువ్వు హంతకుడివి అని డాక్టర్ ని చంపేస్తుంది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత పరిస్థితులు ఇంకా ఎక్కువగా భయపెట్టేలా ఉంటాయి. ఇంకేం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.